సినిమా సెలబ్రిటీలు పాలిటిక్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు రాజకీయాల్లో సక్సెస్ కావడంతో అదే బాటలో మరికొంతమంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఓవైపు కెరియర్ను చూసుకుంటూనే మరోవైపు పాలిటిక్స్ లో తలుకుమనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినీ గ్లామర్ ఓటర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న రాజకీయ పార్టీలు సినిమా స్టార్లను తమ వైపు ఆకర్షించేందుకు నిత్యం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరో స్టార్ హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా త్వరలోనే బీజేపీ గూటికి చేరబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో ప్రత్యక్షం కావడంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2 రోజుల క్రితం కేంద్ర సమాచార, మత్స్య అభివృద్ధి, పశువర్ధక శాఖ మంత్రి ఎన్ మురగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకకు నటి మీనాకు ఇన్విటేషన్ అందింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో మీనాకు ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో టాప్ పొజిషన్ కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మీనాను బీజేపీలో చేర్చుకుని లోక్సభ బరిలో నిలిపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తుందనే చర్చ తెరమీదకు వస్తోంది. అన్ని సజావుగా జరిగి మీనా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే దక్షిణ చెన్నై నుంచి పోటీ చేయించే ఆలోచనలో కమలం నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మక్కల్ నిధి మయ్యం అధినేత స్టార్ హీరో కమల్ హాసన్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై స్థానం నుంచే పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో సినీ రంగానికి చెందిన కమల్ హాసన్ కు చెక్ పెట్టేందుకు అదే రంగానికి చెందిన నటి మీనాను బీజేపీ తెరపైకి తీసుకువస్తుందనే చర్చ జోరందుకుంది. అయితే మీనా పొలిటికల్ ఎంట్రీ ప్రచారాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండించగా మీనా మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.